హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్య అక్క వాళ్ళ ఫామ్ హౌస్లో చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇంట్లో ట్రై చేశానండి. అందుకోసం గాను నేను నైట్ అయితే రైస్ అనేది నానబెట్టేశాను. ఇలా మార్నింగ్ అయితే ఫస్ట్ రైస్ వేసేసాను మిక్సీలో. అలాగే సన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, గుప్పెడు కరివేపాకు, ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే సన్నగా కట్ చేయాల్సింది, కరివేపాకు, ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు. కానీ మా పిల్లలు తినరు అని చెప్పేసి ఇలా అయితే మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసే వాళ్ళకైతే తెలియదు కదండి ఇందులో ఏం వేసామో, ఓన్లీ టేస్ట్ మాత్రమే చూస్తారు, ఇవన్నీ చూడరు కదా. అందుకోసం అని చెప్పి నేను ఇలా మిక్సీ అయితే పట్టేశాను. అలాగే సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు, తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. అలాగే పెరుగు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పెరుగు చూసారా, మా గేదె పెరుగు అండి, ఎంత గడ్డగా ఉందో కదా, చాలా గడ్డగా ఉందండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా సోడా పొడి కూడా వేసేసి ఇదైతే మొత్తంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇంతమంది ఉండగా లాస్య అక్క రెసిపీని ఎందుకు ఎంచుకున్నానని మీకైతే అనిపిస్తుంది కదా. లాస్య అక్క వాళ్ళ ఊరు మా ఊరు ఒకటే అనమాట. నిజానికి చెప్పాలంటే లాస్య అక్క వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమని నేను లాస్య అక్క ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవుతాను. ఆ అక్క చేసేటన్నీ నేను చూస్తూ ఉంటానన్నమాట. లాస్య అక్క అప్పుడప్పుడు మా ఊరు కూడా వస్తుందండి. చాలా వీడియోలు కూడా చేసి పెట్టింది లాస్య అక్క మా ఊర్లో. ఏమైనా ఒక సెలబ్రిటీని చూస్తేనే చాలు అనుకుంటాం కదా మనం. కానీ మన ఊరు మన పక్కింట్లో ఉన్నారంటే అదో ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు చెప్పనీకి కూడా నాకు మాటలు అయితే రాలేదండి. ఇలా అయితే దోశ బ్యాటర్ ఇందులో వేసేసి 2 సైడ్ అయితే కాల్చుకునేద్దాం. దోశలు అయితే భలే బాగా వచ్చాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇందుకు కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీ చేశానండి. పల్లీ చట్నీ ఎలా చేశానో ఆ రెసిపీ కూడా అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా పల్లీలు అయితే మిక్సీలో వేసుకుందాము. ఇలా పొట్టు తీసిన పల్లీలు అయితే వేసుకుందాము. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం వేయడం లేదండి, పల్లీలు మాత్రమే వేసి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు వేసుకుందాము. ఇలా ఫస్ట్ ఓన్లీ పల్లీలు పెట్టడం వల్ల, ఇలా మెత్తగా కొట్టడం వల్ల అయితే మనకైతే రోట్లో దంచిన టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా మెత్తగా ఫస్ట్ పల్లీలు మాత్రమే కొట్టుకుంటే రోట్లో వేసిన టేస్ట్ అయితే వస్తుందన్నమాట. అందుకోసమే నేను ఫస్ట్ అయితే పల్లీలు అయితే ఇలా మెత్తగా అయితే కొట్టేసి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో అయితే వేసేస్తున్నాను. నచ్చితే నాకు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారా, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో వాటర్ వేసేసి పతలాగా అయితే చేసుకోవచ్చు. ఇది మా ఇల్లు అండి, అది లాస్య అక్క వాళ్ళ ఇల్లు. ఇటు సైడ్ ఉండేది కూడా మా ఇల్లేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.